హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు కేతన్ ఫుడ్. ఈరోజు నేను నాటుకోడి కూర వండబోతున్నాను. దానికి ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఒక 4-5 వెల్లుల్లి, ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసుకున్నాను. ఇది కొద్దిగా వేగనిచ్చుకోవాలి. ఈ ఉల్లిగడ్డ అనేది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కలిమాకు, పుదీనా వేసుకున్నాను. ఈ కలిమాకు, పుదీనా కూడా కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ నాటుకోడి కూరలో టమాటా వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనే కొంచెం పసుపు, కొద్దిగా అల్లం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా నాటుకోడిని మనము పసుపు, నూనె, అల్లం, కొద్దిగా పెరుగు వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మనం కుక్కర్లో వేసుకోవాలి. ఇలా కలపడం వల్ల ముక్కకి మంచిగా పడుతుందండి. ఈ కలిపిన ముక్కలన్నీ మనం కుక్కర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు మనము కుక్కర్లో ఉడికించుకుందాము. కుక్కరు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి గ్యాస్. ఇలా 2 విజిల్లు రావాలి. అప్పుడే మనకు ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది. 2 విజిల్లు వచ్చిన తర్వాత నేను మళ్ళీ క్యాప్ తీసి దాంట్లో కొద్దిగా ఉప్పు, తగినంత కారం వేసుకున్నాను. ఇలా కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకుంటేనే ముక్కలకి కారం అనేది మంచిగా పడుతుంది. ఈ నాటుకోడి కూరలో మనం నీళ్ళు బాగా కొంచెం వేడి చేసుకోవాలి. పక్క గ్యాస్లో నేను కొన్ని వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. ఆ వేడి నీళ్ళు కొద్దిగా ఇలా మసిలిన తర్వాత ఈ నీళ్ళు నాటుకోడి కూరలో కారం వేసిన తర్వాత పోసుకోవాలి. అప్పుడు ముక్క అనేది చాలా గట్టిగా ఉంటుంది. కూర కూడా చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మళ్ళొకసారి కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా దీంట్లో కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాను. మీకు ఉంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను గరం మసాలా వేసుకోలేదు, పిల్లలు తినరని. లాస్ట్లో కొత్తిమీరతో అయిపోతుంది. దీన్ని మళ్ళీ ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. నాటుకోడి కూర కదా, ఒక 5 విజిల్స్ వస్తే చాలా అంటే చాలా బాగా ఉడుకుతుంది. చూస్తున్నారు కదా, చాలా చాలా టేస్టీగా నాటుకోడి కూర రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.